జీవితంలో వచ్చిన కాస్తంత సంతోషానికి అతిగా పొంగిపోకు. పొంగిపోయి నీ చేతిలో లేని దానిని వారికిస్తానని ఎట్టి పరిస్థితుల్లో వాగ్దానం చెయ్యకు. ఆ సమయాన ఒళ్ళు మర్చిపోయి చేసే నీ వాగ్దానం నెరవేర్చలేకపోతే అది నిన్ను నవ్వులు పాలు చేస్తుంది. జాగ్రత్త. వచ్చిన కాస్తంత కష్టాన్ని తలుచుకుని అస్సలు బాధపడకు. దానికి వంగిపోయి నీ జీవితాన్ని మరింత దుర్భరంగా మార్చుకోకు. కారుతున్న కన్నీటికి కృంగిపోకు. నీ జీవితంలో అనవసరమైన భయాలకు లొంగిపోకు. బంధాలను మర్చిపోకు. అందరూ నీ వారేనని గుడ్డిగా నమ్మకు. ఎవరి కాళ్ళ దగ్గర నీ తలను తాకట్టు పెట్టి వారికి బానిసలాగా అస్సలు బ్రతకబోకు. సాధన చేస్తూ పో. ఏది ఏమైనా సరే నీ పట్టుదలను దృఢ సంకల్పాన్ని అస్సలు విడిచిపెట్టకు. అలా ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడే ఏదో ఒక రోజుకు విజయం నిన్ను తప్పక వరించి తీరుతుంది. ఒక వ్యక్తిని అతను సంతోషాల్లో ఉన్నప్పుడు అతన్ని నువ్వు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధల్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓదార్చాలి. నువ్వు అతనికిచ్చే కాస్తంత ఓదార్పే జీవితంపై అతను కోల్పోయిన ఆశను మళ్ళీ తిరిగి బ్రతికేలా చేస్తుంది. తన స్వశక్తిపైన ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. శిలా నువ్వే, ఉలి నువ్వే. నిన్ను నువ్వు గొప్ప శిల్పంగా మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకు. నీకు కావలసింది నీ జీవితంలో సాధించాలనుకున్నప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఏమాత్రం భయపడకూడదు. అటువంటి కష్ట సమయాన నీ ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ నీ గమ్యం కేసి నీ పయనాన్ని సాగించాలి. జీవితంలో నువ్వేదైనా సాధించాలనుకుంటే ముందు ఓపికగా ఉండడం అలవాటు చేసుకో. ఓర్పు సహనం ఉంటేనే గొప్ప గొప్ప విజయాలన్నీ ఒక్కొక్కటిగా మన చెంత వచ్చి చేరుతాయి. ఆకాశంలో గాలిపటం స్వేచ్ఛగా ఎగరాలంటే దారం కావాలి. ఎగురుతున్న గాలిపటం కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. ఈ రెండు ఉన్నా కూడా ఎవరికీ కనిపించవు. అలాగే నీ విలువ కూడా ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. నీ అనుకున్న వాళ్ళకు తెలిస్తే మాత్రమే సరిపోతుంది. జీవితంలో పిరికి వాళ్ళు చెప్పే మాటల్ని అసలు వినొద్దు. పిరికి వాళ్ళలాగా అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే అటువంటి మాటల్ని మీరు మీ మనసుకు ఎక్కించుకుంటే అవే మీ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతాయి. ధైర్యవంతుడంటే భయం తెలియనివాడు కాదు, భయాన్ని జయించినవాడు. సింహంలా ఉండు. సింహాసనం కోసం మాత్రమే ఆలోచించు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది. బంగారం యొక్క నాణ్యత అగ్నిలో కాల్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒక మనిషి యొక్క మంచితనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. జీవితంలో వినే ఓపిక లేనివాడు అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. మనస్సులో ఏముందో బయటికి చెప్పలేనివాడు ఎప్పటికీ పిరికి వాడిలాగే మిగిలిపోతాడు. జీవితంలో అతి భయంకరమైనది దుఃఖం. దానికి మీరు లొంగిపోయినట్లయితే అది మిమ్మల్ని మరింతగా కృంగదీస్తుంది. అంతకంటే భయంకరమైనది నిరాశ. ఆ నిరాశను అసలు దరిచేరనివ్వకండి. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని అసలు లక్ష్యపెట్టకు. నువ్వు ఈరోజు వెలిగించే దీపం చిన్నదే కావచ్చు. నీలాగా నిన్ను ఆదర్శంగా తీసుకుని నలుగురు వెలిగిస్తే ఉన్న చీకటంతా పారిపోతుంది. అలాగే మనం మంచి దారిలో ప్రయాణిస్తే మనల్ని చూసి మరికొందరు మన మార్గాన్ని అనుసరించవచ్చు. దేవుడు మనకు ఎంతో విలువను ఆపాదించే ఈ భూమి మీదకి పంపించాడు. జీవితంలో ఎవరైతే కష్ట నష్టాలకు అరుగుతారో వారే తిరుగులేని వజ్రంగా ప్రకాశిస్తారు. మిగిలిన వారు మరుగున పడిపోతారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకు కూడా మీరు కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే అలాంటి వారు మీ జీవితంలోకి అసలు రాకపోతే జీవితం విలువేంటో మీకు తెలిసేదే కాదు. జీవితంలో ఎన్నో విలువైన పాఠాల్ని అస్సలు నేర్చుకునేవారే కాదు. అందరూ నడిచే దారిలో నువ్వు వెళ్ళడం కాదు, అందులో గొప్పదనం ఏమీ లేదు. నీకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళితేనే ఈ లోకానికి నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో నడవటం అంటే రాబోయే తరాలకు
కొత్త మార్గాన్ని చూపించడమే. జయించాలి నీ గతాన్ని. నీ వైపు వేలెత్తి వెక్కిరించిన వాడే నీ ప్రతిభను వెలుగెత్తి చాటేలా, నిన్ను చూసి హేళనగా నవ్విన వారే నువ్వు సాధించిన విజయానికి అసూయపడేలా జయించాలి. జయించి నీ సత్తా ఏంటో ఈ లోకానికి చూపించాలి. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు ఏమాత్రమూ తగ్గదు. ఒక్కసారి పరాజయం ఎదురైనంత మాత్రాన నీ విలువ ఏమాత్రం మారదు. వేసే మొదటి అడుగు ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. పడిపోతామని భయపడితే, చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తే జీవితం మొత్తం ఆ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. నీకు ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎందరూ నిన్ను విమర్శించినా, నీపై నీకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకు. నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని ఏమాత్రం విడిచిపెట్టకు. జీవితంలో ఏది కోల్పోయినా అతిగా బాధపడకండి. చెట్టుకు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయని అస్సలు మర్చిపోకండి. గడిచిపోయిన గతాన్ని అతిగా తలుచుకొని బాధపడేవాడు, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించేవాడు వర్తమానంలో అస్సలు ఆనందంగా జీవించలేరు. అలాగే నిలబడిపోయి ఆలోచిస్తూ ఉంటే జీవితంలో అద్భుతాలు జరగవు. తప్పో ఒప్పో ఏదో ఒకటి చేస్తేనే నీ జీవితంలో ఏదో ఒకటి అవుతుంది. పోరాటం చేయాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. నీ మనస్సును జయించడానికి ప్రయత్నించు. నీ మనసు నీ ఆధీనంలో ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్ని జయించినట్లే. నీ గమ్యం ఏమిటనేది నువ్వు ఆగిపోయి ప్రతి ఒక్కరికి వివరించవలసిన అవసరం లేదు. ఒకసారి ఆ గమ్యాన్ని నువ్వు చేరుకున్నాక వాళ్ళే నీకు ఎదురొచ్చి నిన్ను పలకరిస్తారు. మన ఆత్మాభిమానమే మనకు ముఖ్యం. ఇతరులు దానిని అందుకోలేనంత ఎత్తులో దాన్ని ఉంచుకోవాలి. ఏది ఏమైనా సరే పదిలంగా దాన్ని కాపాడుకోవాలి. ఒకరి చులకనకు మనం చుట్టాలం కాదు. ఒకరి అహంకారానికి మనం అతిథులం కాదు. జీవితంలో ఎవరి స్థాయి వారిదే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితులలో ఆత్మాభిమానం మాత్రం అస్సలు తాకట్టు పెట్టకు. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకే ఇక నటించడం ఆపేయి, జీవించడం ప్రారంభించు.